కథనాలకు ఏం అంతులేదు కదా. సార్ సార్ జిఎస్టీ కానుకే ఎంత నిజం? ప్రజలు రాష్ట్రాల పరిస్థితి. మొన్న మోదీ ఆగస్టు 15న జెండా ఎగరేస్తూ అక్కడ దీపావళి కానుక ఇస్తున్నాను, ఈ జిఎస్టీ 4 స్లాబులను 2 స్లాబులు చేస్తాము, ఈ ప్రకటన ఆయన కీలకమైనటువంటి ప్రకటన చేశారు. నిజంగానే నిన్న ఆర్థిక మంత్రులు వీళ్ళతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం అయిన తర్వాత ఈ 2 స్లాబులు 12, 28 స్లాబులు కాకుండా 5, 18 2 స్లాబులు ఉంటాయి అన్నారు. అనేక వస్తువుల ధరలు ముఖ్యంగా దేశీయ బ్రెడ్ మీద తీసేస్తామని, కొన్ని సరుకుల మీద, కార్ల మీద, టీవీల మీద, ఇట్లాంటి వాటి అన్నిటి మీద ధరలు గణనీయంగా తగ్గుతాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమైన 2 అంశాలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, నిజంగా దీని ప్రయోజనం ఎంత అని. వర్మ, ఈ తగ్గించే ఈ మొత్తము, దీనివల్ల తగ్గే ఆదాయము మొత్తం జిఎస్టీ ఆదాయంలో కేవలం 1.1% మాత్రమే. జిఎస్టీ వల్ల కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో 1.1% మాత్రమే తగ్గుతుంది. ఎందుకు తగ్గిస్తున్నారు ఇది కూడా అని కనుక మంచిదే, ప్రజలకు ఏ విషయంలో కొంత ఉపశమనం జరిగినా మనము ఆహ్వానించాల్సిందే. కానీ దాంట్లో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటేమో అనివార్యంగా తగ్గించటమే, ఒకటి దేశంలో గిరాకీ తగ్గిపోతుంది, సరుకుల అమ్మకం సరిగ్గా లేదు, ఆర్థిక వ్యవస్థకు మందగించింది. ఈ సమయంలో అమెరికా టారిఫ్లు బాగా పెంచేయటం వల్ల విదేశాలకు ఎగుమతి చేయడం అనే అవకాశం బాగా తగ్గిపోతుంది. మన ఎగుమతులు ప్రధానంగా అమెరికాకు వెళ్తుంటే అక్కడ వాళ్ళు 50%, 60% టారిఫ్ వేసేసరికి విదేశాల పోటీకి, మన సరుకుల పోటీలో అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి దేశీయ గిరాకీ, ఇండిజీనియస్ మార్కెట్ పెంచుకోవాల్సిన ఒక అవసరం వచ్చింది దానికోసం. ఇంకా రెండో విషయమేమో ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు వరుసగా అన్ని చోట్ల వస్తున్నప్పుడు కొంత ధరలు తగ్గించటము, ప్రజలలో ఉన్న అసంతృప్తిని తగ్గించటం అనే రెండో అంశం కూడా దీని మీద ఉంది. ఇంకా మూడో అంశం, జిఎస్టీ అనేది గతంలోగా కాకుండా కేంద్ర రాష్ట్రాలు పంచుకోవాల్సింది. ఈ ట్యాక్సులు వీటన్నిటి వల్ల తగ్గుదల దాదాపు 48,000 కోట్లు, అంటే స్థూల రౌండ్ ఫిగర్ 50,000 కోట్లు అనుకుందాం. ఈ 50,000 కోట్లలో చాలా భాగం రాష్ట్రాలకు వెళ్ళాలి. నిన్న సమావేశంలో జిఎస్టీ ద్వారా ఫలానా ధరలు తగ్గుతాయని చాలా ప్రముఖంగా దీపావళి కానుక శుభవార్త ఇవన్నీ చెప్పారు. కానీ ఈ 50,000 కోట్లు రాష్ట్రాలకు కాంపెన్సేట్ చేస్తామని వాళ్ళు చెప్పలేదు. రాష్ట్రాలకు కాంపెన్సేట్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇప్పటికే అప్పుల పాలై ఆదాయం లేదు, ఎక్కడెక్కడ ప్రజల మీద కొత్తగా వేయచ్చని చూస్తున్న రాష్ట్రాలు కేంద్రం కనుక తమకు ఆ పరిహారం ఇవ్వకపోతే అవి ప్రజల మీద ఏదో ఒక పద్ధతిలో వేస్తాయి. అది ఏ రూపంలో వేస్తాయి, ధరలు పెంచు అనేది అదే మనం చూడాల్సిందే. కానీ జిఎస్టీ తగ్గించడం అన్నదానేమో చాలా ఎక్కువగా చూపించి తగ్గుదలని నేను ఆహ్వానిస్తున్నాను, అది వేరే విషయం. ఆర్థిక నిపుణులు చెప్పిన మాట నేను చెప్తుంది. ఈ తగ్గుదల ప్రభావం ఒకవైపు నుంచి చూస్తే పరిమితం, ప్రజల కోణంలో అది మంచిదే. కానీ ఇంకా రెండవది, ఇందులో కూడా ఖరీదైన వస్తువులు ఇప్పుడు 40% సిన్ ట్యాక్స్ అని వేస్తామన్నారు. సిన్ అంటే పాపం అని కదా అర్థం. అంటే లగ్జరీ గూడ్స్ మీద 40% వేస్తామన్నారు. ఇప్పుడు నిజానికి మనమే ప్రపంచీకరణ, విలాసవంతమైన వస్తువులు ఇవి లేకుండా కుదరదని చాలా అంశాలు మనమే అలవాటు చేసాం. ఉదాహరణకు వాటి మీద 40% ట్యాక్స్ అంటే దాదాపు ఇది ట్రంప్ లెవెల్లో కూడా ఉంది. సో ఇవన్నీ ఇంకా పూర్తి వివరాలు ఖరారైన తర్వాత కానీ గణనీయమైన ఉపశమనం ఏమొస్తుంది అన్నది అర్థం కాదు. రెండవది, రాష్ట్రాలు అయితే గోల పెడుతున్నాయి, మీరు మాకు పరిహారం ఇవ్వకపోతే మేము చాలా నష్టపోతాము, ప్రజలకు మేము చేయాల్సినవి చేయలేము, పైగా ప్రజల మీద మేము భారాలు వేయాల్సి వస్తుందని. అందువల్ల జిఎస్టీని ఇంకొకటి కూడా ఉంది, ఒక చోట 7% తగ్గిస్తే ఇంకొన్నిటిని రెండో స్లాబ్లో చేర్చడం వల్ల రీఅడ్జస్ట్మెంటే జరుగుతుంది. కాబట్టి దీన్ని వచ్చిన దాన్ని స్వాగతించడం వేరు, ఎంత మేలైతే అంత మేలు అనుకోవడం తప్ప చాలా బ్రహ్మాండమైన మేలు ఏదో వరగబెట్టారు, బోనాంజా అంటారే, ఏదో పెద్ద దీపావళి బోనాంజా ఏదో వచ్చేసి పడింది అనుకోవటం మటుకు అది కొంచెం అతిశయోక్తి, అది హైప్ అనమాట. జిఎస్టీ తగ్గింపుకు మరీ హైప్ ఇవ్వక్కర్లేదు. రాష్ట్రాలకు కనుక కాంపెన్సేట్ పరిహారం ఇవ్వకపోతే, మొదటి నుంచి ఇదే సమస్య, రాష్ట్రాలు మేము నష్టపోయింది మీరు ఇస్తారా లేదంటే ఇవ్వట్లేదు, రాష్ట్రాల అప్పులేమో పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ అప్పులు ఇంకా పెరుగుతాయి, అవన్నీ ప్రజల మీదే కదా వాళ్ళు వేస్తారు, వాళ్ళకి అవకాశం ఉన్న చోట్ల వాళ్ళు వేస్తారు. కాబట్టి దీన్ని సమతుల్యం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఆర్థికవేత్తలు కానీ మీడియా కూడా దీన్ని నిజంగా తగ్గింపు ఎంత,
నిజంగా చేరేది ఎంత అన్నది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.